పక్కా ప్రశ్నిస్తాను, నేను పక్కా ప్రశ్నిస్తా. 100% హిందువుల కోసం ప్రశ్నిస్తా. నేను రాజకీయాలు ముఖ్యం కాదు. గోమాతను వధిస్తే ప్రశ్నించాలా లేదా? హిందూ దేవాలయం మీద దాడులు జరిగితే ప్రశ్నించాలా లేదా? హిందూ దేవతల విగ్రహాన్ని ధ్వంసం చేస్తుంటే ప్రశ్నించాలా లేదా? పాత బస్తులో హిందూ అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి లోపరుచుకొని లవ్ జిహాదీకి పాల్పడి హిందూ అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తే ప్రశ్నించాలా వద్దా? 15 నిమిషాలు మీ చాతకాంతరం వల్లనే 15 నిమిషాలు సమయం నరికి చంపుతున్నాడు. అది మర్చిపోయారు మీరు. దాని గురించి మాట్లాడరు. తన బండి సంజయ్ మతం రెచ్చగొడతాడు. నేను మాట్లాడి రెచ్చగొట్టడమే మీరు భావించినా కూడా నేను బాధపడా, నేను భయపడా. 100% సనాతన ధర్మం కోసం పనిచేస్తాం. హిందూ సమాజ ఐక్యత కోసం పనిచేస్తాం. హిందూ పండుగలను ఇబ్బంది పడితే హిందూ పండుగలకు ఆ జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించకుండా పక్కా ప్రశ్నిస్తాం. పక్కా ప్రశ్నిస్తాం, నేను పక్కా ప్రశ్నిస్తా. 100% హిందువుల కోసం ప్రశ్నిస్తా. నేను రాజకీయాలు ముఖ్యం కాదు. గోమాతను వధిస్తే ప్రశ్నించాలా లేదా? హిందూ దేవాలయం మీద దాడులు జరిగితే ప్రశ్నించాలా లేదా? హిందూ దేవతల విగ్రహాన్ని ధ్వంసం చేస్తుంటే ప్రశ్నించాలా లేదా? పాత బస్తులో హిందూ అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి లోపరుచుకొని లవ్ జిహాదీకి పాల్పడి హిందూ అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తే ప్రశ్నించాలా వద్దా? 15 నిమిషాలు మీ చాతకాంతరం వల్లనే 15 నిమిషాలు సమయం నరికి చంపుతున్నాడు. అది మర్చిపోయారు మీరు. దాని గురించి మాట్లాడరు. తన బండి సంజయ్ మతం రెచ్చగొడతాడు. నేను మాట్లాడి రెచ్చగొట్టడమే మీరు భావించినా కూడా నేను బాధపడా, నేను భయపడా. 100% సనాతన ధర్మం కోసం పనిచేస్తాం. హిందూ సమాజ ఐక్యత కోసం పనిచేస్తాం. హిందూ పండుగలను ఇబ్బంది పడితే హిందూ పండుగలకు ఆ జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించకుండా పక్కా ప్రశ్నిస్తాం.